కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత, మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు, కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా, ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప, నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు? సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలు ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు, కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నీకు నచ్చలేదు, నువ్వు ఇవ్వలేదు, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, నీ విధానం సరే మంచిది, నీ విధానానికి ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. అరే పెద్ద మనిషి పెద్దల సభలో ఉండాలి, మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం
ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు, వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతోని వారిని పెద్దల సభకు తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఎన్నో మన సమాజంలో ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టు సోదరులను మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు నినాదాలు ఇచ్చిండ్రు. మీరు చేసిన పోరాటాలకు, మీరు ఇచ్చిన నినాదాలకు చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీ సంఘాలు పెట్టి హక్కుల కోసం మీరు కొట్లాడిరు, కనీస వేతనాల కోసం మీరు కొట్లాడిరు. కనీస వేతన చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాల్సిందే అని రైతాంగ పోరాటాలు మీరు చేసిరు. కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ చేసింది. దున్నేవాడికే భూమి ఉండాలనే నినాదాన్ని భూమి నుంచి ఆకాశం వరకు